హలో మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే తెలంగాణ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ అనేది రాయబోతున్నారో వాళ్ళ మైండ్‌లో ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంది. సో ఈసారి నాకొక మంచి ర్యాంక్ రావాలి, నాకొక మంచి కాలేజ్ అనేది రావాలి అంటే నేను ఎంత స్కోర్ చేయాలి? నేను 100 స్కోర్ చేస్తే నాకు ఒక మంచి ర్యాంక్ వస్తుందా? మంచి కాలేజ్ వస్తుందా? లేదా 120 స్కోర్ చేయాలా? లేదు ఈ 120 లేదా 100 ప్లస్ స్కోర్ అనేది మనం ఎలా అచీవ్ చేయగలము? ఏ టాపిక్స్ చదవాలి? ఏ టాపిక్స్ అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్స్‌ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైం అనేది చాలా తక్కువగా ఉంది. అప్రాక్సిమేట్‌లీ 40 డేస్ అనేది మాత్రమే ఉంది. ఈ 40 డేస్ ఎవరైతే ప్రాపర్‌గా, డెడికేటెడ్‌గా చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా బిలో 500 ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి పూర్తిగా ఏదైతే తెలంగాణ ఐసెట్ యొక్క ప్యాటర్న్ అనేది ఉందో అండ్ దాంతోపాటు ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, టాపిక్ వైజ్ వెయిటేజ్ అండ్ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది కూడా మనం చూడబోతున్నాం. సో వీడియో అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. ఐ వాజ్ అ 12th ర్యాంక్ హోల్డర్ ఇన్ ఐసెట్ 2020 ఎగ్జామినేషన్. సో 2020లో జరిగినప్పుడు 12th ర్యాంక్ హోల్డర్ నేను. అప్పటి నుంచి నేనేంటంటే స్టూడెంట్స్ని ఏంటంటే గైడ్ చేస్తున్నాను ఐసెట్ ఎగ్జామినేషన్ నుంచి. సో మా యొక్క స్టూడెంట్స్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అండ్ దానికంటే ముందు చాలామంది స్టూడెంట్స్ కంటే మంచి ర్యాంక్స్ అనేవి వచ్చాయి. ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఈ పర్టికులర్ స్లైడ్ అనేది నేను పెట్టడానికి ఒక అనాలిసిస్ కోసం, అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది తెలంగాణ ఐసెట్ 2025 యొక్క మార్క్స్ అండ్ ర్యాంక్. సో ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ అబవ్ 137 కంటే ఎక్కువ స్కోర్ చేస్తుంటే మీ యొక్క ర్యాంక్ అనేది 27 ఉంది. 134, 37 ఇక్కడ చూడండి. అంటే ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ అబవ్ 115 అంటే ఏదైతే తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ అనేది ఉందో, లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ కొంచెం టఫర్ సైడ్ అనేది ఉంది. సో దానివల్ల ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ 115 అబవ్ 115 కంటే ఎక్కువ స్కోర్ చేసినా కూడా మీకేంటంటే 267 ర్యాంక్ అనేది వస్తుంది. 267 ర్యాంక్. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇఫ్ యూ హ్యావ్ అ టార్గెట్, ఇఫ్ యూ సెట్ యువర్ టార్గెట్ టు 120 ప్లస్ అనేది స్కోర్ చేయాలి అని చెప్పేసి మీరు టార్గెట్గా కనుక సెట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 500 బిలో ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ బిలో 500 ర్యాంక్, దాని యొక్క రీజన్ అంటే ఆ పర్టికులర్ ర్యాంక్కి మీకేంటంటే మంచి కాలేజ్ అనేది వస్తుంది. యూ డిజైర్డ్, మీరు ఏదైతే డిజైర్ చేసిన కాలేజ్ అనేది ఉంటుందో అది మీకు వస్తుంది. ఓకేనా? సో ఇది అనాలిసిస్ కోసం మనం ఏంటంటే పెట్టడం జరిగింది. వీళ్ళంతా మన స్టూడెంట్సే. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ డేట్ అనేది ఏంటి? సో అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో దాని ప్రకారంగా ఎగ్జామ్ వచ్చేసరికి 13th ఆఫ్ మే అండ్ 14th ఆఫ్ మేన జరుగుతుంది. సో 2 days ఎగ్జామినేషన్ అనేది జరగబోతోంది. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో అందులో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఇచ్చాడు? ఇలా ఇచ్చాడు. సో టోటల్గా మనకు 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ యొక్క డివిజన్ అనేది ఇలా ఉంది. ఓకేనా? సో దీని తర్వాత టాపిక్ వైజ్, అంటే ఇక్కడ టాపిక్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు. సో డేటా సఫిషియన్సీ 20 మార్క్స్ వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి మనకేంటంటే 55 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 55 క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయి అది మనకి ఇవ్వలేదు. బట్ నేనేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది సెగ్రిగేట్ చేశాను. సో ఆ టాపిక్స్ అనేది వెళ్ళడానికంటే ముందు ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అంటే సార్ టీఎస్ ఐసెట్కి ఒక్కటే ఇది మీరు వీడియో అప్లోడ్ చేస్తారా, ఏపీ ఐసెట్ కోసం అప్లోడ్ చేయరా అంటే ఎస్. ఈ వీడియో అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ రోజు, అంటే ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ డే ఏపీ ఐసెట్ వాళ్ళకు కూడా నేను ఏంటంటే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎలా మీరు ఒక మంచి స్కోర్ అంటే 120 ప్లస్ టార్గెట్ని రీచ్ అవ్వచ్చు, ఏ టాపిక్స్ చదవచ్చు అది కూడా మనం చూద్దాం. సో ఇలా మనకేంటంటే ఏదైతే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో ఉంది. సో టోటల్గా మీకేంటంటే 2.5 hour టైం అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకు ఎగ్జాక్ట్గా 150 minutes అనేది టైం అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎటువంటి బబ్లింగ్ అనేది ఉండదు కాబట్టి పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ 150 minutes అంటే మనకు ఎగ్జాక్ట్గా 150 minutes వస్తుంది. అలా కాకుండా మీరు ఒకవేళ బబ్లింగ్ అనేది చేయాలనుకుంటే ఈ 150 minutesలో 20 to 30 minutes బబ్లింగ్కే పోతుంది. ఆబ్వియస్లీ మీకు అది తెలుసు. సో టోటల్గా 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవుట్ ఆఫ్ 200 75, 50 ఇలా బ్రేక్ అనేది అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ యొక్క వెయిటేజ్ అనేది చూద్దాం. అండ్ ప్రతి ఒక్క సెక్షన్లో మన టార్గెట్ అనేది ఎంత ఉండాలి, సో వాట్ షుడ్ బి ఆ టార్గెట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ద మోస్ట్ స్కోరింగ్ సెక్షన్కి మనం వెళ్దాం. దట్ ఈజ్ అనలిటికల్ ఎబిలిటీ.
ఓకేనా, అనలిటికల్ ఎబిలిటీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మేము చేసిన ఏదైతే అనలైజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం సెగ్రిగేట్ చేసాం పర్సంటేజ్ వైజ్గా. దీన్ని మనం ఏం చేసామంటే డివైడ్ అనేది చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క టాపిక్ దాని పక్కన నేనేం చేశానంటే స్పెషల్లీ ఆ టాపిక్ అనేది ఈజీనా, మోడరేటా, హార్డ్, అది కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే డేటా సఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, లేదా 20 మార్క్స్ మనకు డేటా సఫిషియన్సీ వస్తాయి. సో వెయిటేజ్ కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ 10%, టోటల్ ఎగ్జామినేషన్కి 10% వెయిటేజ్ ఇది. అండ్ డేటా సఫిషియన్సీ యొక్క డిఫికల్టీ లెవెల్ కనుక చూస్తే ఇది మోడరేట్ నుంచి హార్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో వస్తాయి, మోడరేట్ నుంచి హార్డ్. ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 75 మార్క్స్, ఈ 75 మార్క్స్ గాను నేను ఎంత టార్గెట్ అనేది పెట్టుకోవాలి, నేను ఈ 75 మార్క్స్లో ఎంత అచీవ్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఈ 75లో 20 వచ్చేసరికి మనకు డేటా సఫిషియన్సీ, ఇది మనకు తెలుసు. రిమైనింగ్ 55 వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి క్వశ్చన్స్. సో సీక్వెన్స్ అండ్ సిరీస్లో కనుక చూస్తే సిరీస్ వచ్చేసరికి 10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీకు అనాలజీ అనేది ఈజీ, ఇది కూడా మనకు 10 మార్క్స్కి వస్తుంది. ఆడ్ 1 అవుట్ 5 మార్క్స్, డేటా అనాలిసిస్ 6 మార్క్స్, వెన్ డయాగ్రామ్స్ 4 మార్క్స్. సో ప్రతి ఒక్క టాపిక్ నేను ఇక్కడ డివైడ్ చేశాను, ఓకేనా, ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ డివైడ్ చేశాను. సో దీని ప్రకారంగా మీరేంటంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఒకవేళ మీరు ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఈజీ అనేది ఉందో అక్కడ నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇంతవరకు స్టార్ట్ చెయ్యకపోతే, ఓకేనా, మీరు కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో కానివ్వండి, ఈ స్క్రీన్ షాట్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి, ఓకేనా. సో ఇది వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ సిరీస్లో 55 మార్క్స్, ఓకేనా. సో అవుట్ ఆఫ్ దిస్ 75, ఈ 75 మార్క్స్ గాను మీరు ఏదైనా ఒక సెక్షన్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయవచ్చు అంటే అది ఓన్లీ అనలిటికల్ ఎబిలిటీలో మాత్రమే. అనలిటికల్ ఎబిలిటీలో మీ యొక్క స్కోర్ అనేది ఎంత కుదిరితే అంత, అంటే 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకోవడానికి ట్రై చేయాలి, అంత తెచ్చుకోవాలి. ఈవెన్ దో ఈ డేటా సఫిషియన్సీలో మనకు ఎంత లేదన్నా 5 క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్గానే వస్తాయి, టఫర్ సైడే వస్తాయి. ఈవెన్ దో ఆ 5 క్వశ్చన్స్ తీసుకున్నా కూడా మీకు ఒక మంచి ర్యాంక్ రావాలి అంటే మీరు ఒక టాప్ 10 ర్యాంక్స్లో లేదా టాప్ 50 ర్యాంక్స్లో కనుక ఉండాలి అనుకుంటే మీరు ఈ పర్టికులర్ సెక్షన్ని ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. ఒక నార్మల్ స్టూడెంట్ అంటే ఒక మంచి స్టూడెంట్ అంటే బిలో 500 ర్యాంక్ రావాలి అని చెప్పేసి అజ్యూమ్ ఎవరైతే చేస్తున్నారో, ప్రిపరేషన్ అనేది ఎవరైతే అలా చేస్తున్నారో, ఈ పర్టికులర్ 75 మార్క్స్కి గాను మీరు ఇందులో ఎంత స్కోర్ చేయాలి అంటే అట్లీస్ట్ మినిమం ఒక 50 మార్క్స్ మీరు ఇక్కడ స్కోర్ చేయాలి. మినిమం, చాలా మినిమం చెప్తున్నాను నేను. దీనికంటే తక్కువ స్కోర్ చేస్తే మీకు మంచి ర్యాంక్ రాదు. అండ్ ఈ 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 75 అనేది చాలా అచీవబుల్. అంటే ఇక్కడ చూడండి, ఈ 75 మార్క్స్ ఉన్నాయా, ఈ 75 మార్క్స్లో మీరు ఓకేనా, మీకు తెలిసి అంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, ఒక 50 క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అయ్యారు. ఆ 50 క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్గా రాస్తే, ఈ 50 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ 25 క్వశ్చన్స్లో అంటే ఈ 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ వచ్చేసాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇందులో రాంగ్ అంటే గెస్ వర్క్ అనేది ఉండదు. సో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ రిమైనింగ్ ఏవైతే 25 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో ఇందులో మీరు, ఎందుకంటే ఈ ఐసెట్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి ఈ 25కి గాను ఎంత లేదన్నా మీరు ఏదో ఒక ఆప్షన్ పెడితే మీరు ఈజీగా 6 to 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో మన టార్గెట్ వచ్చేసరికి 50 మార్క్స్. అండ్ అడిషనల్గా మనకు ఏమవుతుంది, బోనస్గా ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల ఇంకొక 5 మార్క్స్, లేదా అజ్యూమింగ్ దట్ 5 మార్క్సే అనుకుందాం, 5 మార్క్స్. సో ఇక్కడ మన స్కోర్ వచ్చేసరికి 55 మార్క్స్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ మన స్కోర్ ఎంత వస్తుందండి, 55 మార్క్స్. ఈవెన్ దో మీరు ప్రిపేర్ అయింది 50 మార్క్స్కే, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 50 మార్క్స్కే అనుకోండి. 50 మార్క్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యారు, ఖచ్చితంగా ఆ 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. రిమైనింగ్ ఏవైతే 25 క్వశ్చన్స్ ఉన్నాయో ఏదో ఒక ఆప్షన్ కనుక పెట్టేసి వస్తే మీ యొక్క లక్ అనేది ఎంత వర్స్ట్గా ఉన్నా, మీరు అనుకుంటూ ఉంటారు కదా, ఏంది ఈసారి దరిద్రం అనేది ఇలా పట్టుకుని ఉంది, మీకు ఎంత దరిద్రం అనేది పట్టుకున్నా కూడా మీరు ఎంత లేదన్నా 5 to 6 క్వశ్చన్స్ ఈజీగా అందులో కరెక్ట్ అవుతాయి ఆప్షన్స్ పెడితే. సో ఇక్కడ మన టార్గెట్ 55 మార్క్స్. సో ఇక్కడ 55 మార్క్స్ అచీవ్ చేసాం, నో ప్రాబ్లం.
నో ప్రాబ్లం 55 మార్క్స్ వచ్చేసాయి ఇక్కడ. ఈ సంతోషం అని మనం పెట్టుకుందాం. నెక్స్ట్ సెక్షన్కి మూవ్ ఆన్ అవుదాం. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఏదైతే మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది ఉందో, ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకి ఏంటంటే 75 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ 75 మార్క్స్లో కనుక తీసుకుంటే అరిథమెటిక్ ఎబిలిటీ నుంచి 35 మార్క్స్ వస్తాయి. అండ్ ఏదైతే మన యొక్క ఆల్జీబ్రిక్ అండ్ జియోమెట్రిక్ ఎబిలిటీ నుంచి చూస్తే 30 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ అండి? 30 మార్క్స్. అండ్ స్టాటిస్టిక్స్ నుంచి మనకేంటంటే 10 మార్క్స్ వస్తాయి. స్టాటిస్టిక్స్ నుంచి మనకేమొస్తాయి? 10 మార్క్స్ వస్తాయి. ఈ ఏదైతే మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది ఉందో, మ్యాథ్స్ సెక్షన్ ఏదైతే ఉందో, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ సఫర్ అవుతారు. ఎందుకు? చాలామంది వచ్చేసరికి నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎప్పుడో 10th క్లాస్ అప్పుడు మ్యాథ్స్ అనేది పట్టుకొని ఉంటారు, ఇప్పుడు మళ్ళీ పట్టుకోవాలంటే ఆబ్వియస్లీ ఇబ్బంది అవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారు? ఇక్కడ ఈ ఆల్జీబ్రిక్ అండ్ జియోమెట్రిక్ ఎబిలిటీని కొంచెం సైడ్లో పెట్టండి, దీన్ని పక్కన పెట్టండి. హట్ రెహట్ బాజిక్ జా అని చెప్పేసి వీడిని పక్కన కూర్చోబెట్టండి. ఏవైతే ఈ 35 అండ్ 10 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ అరిథమెటిక్ ఎబిలిటీ అండ్ స్టాటిస్టికల్ ఎబిలిటీ దీనిపైన మనం ఫోకస్ చేద్దాం. అంటే ఏదైతే ఈ 45 మార్క్స్ ఉందో దీనిపైన మనం ఫోకస్ అనేది చేద్దాం. ఓకేనా? క్లియర్? సో ఏదైతే ఈ అరిథమెటిక్ ఎబిలిటీ అనేది ఉందో, ఇది మనకేంటంటే చాలా టఫ్గా, చాలా విపరీతమైన హార్డ్గా, అంటే ఒక పెద్ద ఎస్సేలు అంత రాసేంత టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అడగడు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం టైం అనేది అడుగుతుంది ఇది. సో ఇది ఈ అరిథమెటిక్ ఎబిలిటీ ఏం చేస్తుందంటే, దీనికి మనం టైం అనేది కేటాయించాలి. మనం ఏంటంటే ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్ సపోజ్ రేషియోస్ ప్రపోర్షన్స్ ఉంది. సో రేషియో ప్రపోర్షన్స్ ఈజీ నుంచి మోడరేట్ ఉంటుంది. సో రేషియో ప్రపోర్షన్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అవి అప్రాక్సిమేట్గా ఒక 3 నుంచి 4 అవర్స్, 3 నుంచి 4 గంటలు వీటి యొక్క కాన్సెప్ట్ వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ వీడియోస్ కనుక మీరు చదివితే, అర్థం చేసుకోగలిగితే, మీరు ఈజీగా ఈ 2 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. డివిజిబిలిటీ రూల్స్ చాలా సింపుల్. ఓన్లీ ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ అంతే ఇక్కడ. నెక్స్ట్ ఎల్సిఎం జీసీడీ చాలా ఈజీ, ఇది కూడా చాలా ఈజీ. చాలా రిపీటెడ్ మోడల్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఎల్సిఎం జీసీడీ, రేషనల్ నెంబర్స్, ఫ్రాక్షన్ ఆర్డరింగ్, ఇక్కడ ఈజీ అని చెప్పేసి నేను ఎక్కడెక్కడైతే మెన్షన్ చేశానో అవన్నీ ఈజీ. నెక్స్ట్ ఒక్కసారి మీరు పర్సంటేజెస్ కనుక నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కూడా మీకు ఈజీ అవుతుంది. రేషియో ప్రపోర్షన్ కనుక నేర్చుకుంటే పార్ట్నర్షిప్ అనేది కూడా మీకు ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ మన టార్గెట్ అనేది ఏంటంటే, ఇక్కడ అరిథమెటిక్ ఎబిలిటీలో, ఓకేనా, మ్యాథ్స్ సెక్షన్లో అరిథమెటిక్ ఎబిలిటీలో, స్టాటిస్టిక్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఈ 45 మార్క్స్ గాను అరిథమెటిక్ ఎబిలిటీలో ఎంత? 35 క్వశ్చన్సా? 35 మార్క్స్కి వస్తాయా? నేను ఎక్కువ పుష్ చేయడం లేదు మిమ్మల్ని. ఏంటంటే పుష్ చేయడం లేదు. సో ఇందులో సగం తెచ్చుకోండి. సో ఎంత? అప్రాక్సిమేట్లీ 18 ఎంతండి? 18. ఇందులో సగం మాత్రమే తెచ్చుకోండి. 18 మార్క్స్ తెచ్చుకోండి. లేదా ఇంకా బెస్ట్ వచ్చేసరికి 20 తెచ్చుకోండి. 20 మార్క్స్ తెచ్చుకోండి ఇక్కడ. ఓకేనా? సో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఓకేనా? సో 20 మార్క్స్ అనేది ఇక్కడ తెచ్చుకోండి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీలో కనుక తీసుకుంటే ఇందులో మనకు చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్ ఏమీ రావడం లేదు. ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ 10కి 10 కూడా తెచ్చుకోవచ్చు. 10కి 10 మార్క్స్ అనేది కూడా మీరు ఏంటంటే ఇక్కడ తెచ్చుకోవచ్చు. సో నేను అజ్యూమింగ్ ఇక్కడ ప్రాబబిలిటీ అనేది కొంచెం మీకు టఫ్ అనిపించి అలా అనుకున్నా కూడా ఇక్కడ ఒక 7 మార్క్స్ తెచ్చుకోండి. సో 20 ఒక 7. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అవుట్ ఆఫ్ దిస్ ఆల్జిబ్రిక్ అండ్ జియోమెట్రిక్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనేది తెచ్చుకోండి. అంత మాత్రమే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో 20, 10, 7 ఎంత? 37. సో మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 75 నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది 37 మాత్రమే. సో 37 కూడా మీరు స్కోర్ చేయలేరా? సో ఏదైతే 75 అనేది ఉందో, సో 75లో కరెక్ట్గా సగం వచ్చేసరికి 37. 50% అంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ ఐసెట్ ఎగ్జామ్ రాయాలి అంటే మీ మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి మీ డిగ్రీలో మీకు 50% స్కోర్ అనేది రావాలి. ఇక్కడ 50% స్కోర్ తెచ్చుకోలేరా? ఈజీగా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే టైం అనేది డిమాండ్ చేస్తుంది. ఏదైతే వెనకాల అరిథమెటిక్ ఎబిలిటీలో మీరు 1 అవర్ కనుక చదివితే ఇక్కడ మీకు 10 మార్క్స్ వస్తాయి. 1 అవర్ కనుక మీరు కూర్చొని చదివితే ఇక్కడ మీకు 10 మార్కులు వస్తాయి. అదే ఈ మ్యాథ్స్లో కనుక మీరు 1 అవర్ కూర్చొని చదివితే
1 అవర్ కూర్చొని చదివితే మీకేంటంటే 2-4 మార్క్స్ మాత్రమే వస్తాయి. 2-4 మార్క్స్ మాత్రమే వస్తాయి. సో, ఇక్కడ టైం అనేది డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే టైం అనేది ఇస్తారో, టైం అనేది ఇచ్చి ఈ కాన్సెప్ట్స్‌ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. వాళ్ళకి మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో, ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది ఏంటి? ఇట్ ఈజ్ అ బౌండరీ లైన్ బిట్వీన్ యావరేజ్ స్టూడెంట్ అండ్ ర్యాంకర్స్. ర్యాంకర్స్‌కి, యావరేజ్ స్టూడెంట్‌కి మధ్య ఇదొక బౌండరీ లైన్. ఓకేనా? ఇప్పుడు మ్యాథమెటికల్ ఎబిలిటీలో 37 మార్క్స్ అనేవి మనకొచ్చాయి. ఇక్కడ వెనకాల 55 మార్క్స్ వచ్చాయి. సో, అది మనం ఏం చేసాం? అది లక్ బేసిస్ పైన కూడా ఇక్కడ నేను లక్ బేసిస్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. అవునా? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీలో 30 క్వెషన్స్ వస్తాయి. దీని తర్వాత ఇందులో 10 మార్క్స్. సో, ప్రతి ఒక్క టాపిక్‌కి నేనేంటంటే వెయిటేజ్ అనేది అసైన్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటది? మన యొక్క కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో, కమ్యూనికేషన్ ఎబిలిటీలో నేను మా యొక్క స్టూడెంట్స్‌ని అండ్ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ బుజ్జగించి చెప్తున్నాను. ప్రతిరోజు మీరు ఏం చేయాలి? ప్రతిరోజు మీరు రీడింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు? ఔట్ ఆఫ్ 50 మార్క్స్, 50 మార్క్స్‌కి గాను మీకు 15 మార్క్స్, 15 మార్క్స్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచే వస్తాయి. ప్యాసేజెస్ నుంచే వస్తాయి. సో, ఇక్కడ మీరు చూస్తే 3 ప్యాసేజెస్ వస్తాయి. అందులో ఒకటి ఈజీ, అందరూ చేసేస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ ఉంటుంది. ఓకేనా? మాక్సిమం ఒక 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ చేయగలుగుతారు. థర్డ్ ప్యాసేజ్ ఏదైతే లాస్ట్‌లో ప్యాసేజ్ వస్తుందో అక్కడ దెబ్బ పడుతుంది. అక్కడ ఏమవుతుంది? స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఔట్ ఆఫ్ ఈ 5 మార్క్స్ గాను 2 క్వెషన్స్ కూడా ఇది కరెక్ట్‌గా చేయలేరు. 2 క్వెషన్స్ కూడా ఇది కరెక్ట్‌గా చేయలేరు. ఎందుకు? వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ అనేది లేదు. వాళ్ళకేంటంటే ఆ ప్యాసేజ్ అనేది చదువుతూ ఏదైతే అక్కడ ప్యాసేజ్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఉందో దాన్ని కాంప్రిహెండ్ చేయలేకపోతారు. దాన్ని వాళ్ళు కాంప్రిహెండ్ చేయలేకపోతారు. సో, మళ్ళీ 2-3 సార్లు చదివినా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో, ఇదొక హ్యాబిట్. ఇది మీరేం చేయాలి? కంటిన్యూయస్‌గా డెవలప్ చేయాలి. సో, డైలీ మీరు ఎంత లేదన్నా ఒక 10-15 మినిట్స్ చదవాలి. అండ్ ఎక్కడ చదవాలని చెప్పేసి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. ఓకేనా? ఏదైతే ఇంగ్లీష్ మాధ్యం అని చెప్పేసి ఇంగ్లీష్ మాధ్యం అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ కుదిరితే నేను ఆ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా? అందులో జాయిన్ అవ్వండి. అందులో డైలీ ఎడిటోరియల్స్ అనేవి వస్తాయి. డైలీ ఎడిటోరియల్ అనేది చదవండి. ఓకేనా? ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ ఏంటి సార్ మీరు యూట్యూబ్ అనేది డిస్ట్రాక్షన్ ఒకటి, మళ్ళీ మాకు టెలిగ్రామ్ అనేది డౌన్లోడ్ చేయమంటున్నారు. మీ ఒక్క మొబైల్‌లో ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. టిక్‌టాక్ లేదా? సారీ, టిక్‌టాక్ అంటున్నాను. టిక్‌టాక్ బ్యాన్ అయింది. ఇంతకుముందు టిక్‌టాక్ ఉండేది. ఇన్‌స్టాగ్రామ్ లేదా? సో, ఇన్‌స్టాగ్రాము, టిక్‌టాక్ నాకు 2 ఒకటేలా కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ లేదా? ఫేస్‌బుక్ లేదా? యూట్యూబ్‌లో షార్ట్స్ లేవా? యూట్యూబ్‌లో షార్ట్స్ అనేవి చూస్తూ ఉంటారు కదా! నేనేం అడుగుతున్నా, టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేసి డైలీ ఒక 10 నిమిషాలు ఇది చదవండి. మీకు అంతగా ఈ టెలిగ్రామ్ అనేది మీ యొక్క ఫోన్‌లో స్టోరేజ్ అనేది వేస్ట్ అవుతోంది అని చెప్పేసి అనిపిస్తే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసేయండి. ఎందుకు? బట్ మీరు ఎగ్జామినేషన్‌లో 15కి 15 లేదా 15కి 14 మార్క్స్ స్కోర్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు డైలీ చదవాలి. డైలీ చదవడానికి ఇది బెస్ట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే ఈ మోడరేట్ టైప్ ఆఫ్ ప్యాసేజెస్ అనేవి ఉంటాయో అవి మనకు టెలిగ్రామ్‌లో వస్తాయి. ఈ ఈజీ టైప్ ఆఫ్ ప్యాసేజెస్ అనేవి నేను ఓకేనా పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చూడొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏవైతే మార్క్స్ అనేవి ఉన్నాయో అవి ఎలా డివైడ్ అయ్యాయి. సో, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్‌లో మనకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ 10 మార్క్స్ అనేవి వస్తాయి. 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ గ్రామర్‌కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్, చిన్న కాన్సెప్ట్సే, చాలా డెప్త్‌లో మనకేంటంటే ఐసెట్‌లో రావు. చిన్న కాన్సెప్ట్స్ మనకు గ్రామర్‌లో వస్తాయి. సో, ఔట్ ఆఫ్ దిస్ 50 మార్క్స్‌కి గాను ఓకేనా? 50 మార్క్స్‌కి గాను మీకు ప్యాసేజ్‌లో 15కి 14 ఖచ్చితంగా రావాల్సిందే. అలా వస్తేనే మీకు ర్యాంక్ అనేది వస్తుంది. లేదంటే రాదు. 15కి 14 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. ఇంకా రిమైనింగ్ ఏదైతే 35 మార్క్స్ అనేవి ఉన్నాయో, ఆ 35లో సగం తెచ్చుకోండి. 17 తెచ్చుకోండి చాలు. ఆ 35లో సగం తెచ్చుకోండి. నేను ఎక్కువ ఏం చెప్పడం లేదు. ఔట్ ఆఫ్ దిస్ 15కి 14 తెచ్చుకోండి. అండ్ రిమైనింగ్ ఏవైతే 35 ఉన్నాయో 35లో 17 తెచ్చుకోండి. నేను అన్నీ ఏం చేస్తున్నాను, 50-50% చెప్తున్నా. 50-50% చెప్తున్నాను. ఓకేనా? సో, ఎప్పుడైతే మీరు ఇలా తెచ్చుకుంటారో ఆబ్వియస్లీ మీ యొక్క స్కోర్ అనేది ఎంత వస్తుంది? ఇక్కడ 31 వస్తుంది.
మీ యొక్క స్కోర్ 31. ఇది మన టార్గెట్ స్కోర్. సో ఇప్పుడు మన టోటల్ ఏదైతే స్కోర్ అనేది ఉందో అది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నేను ఏవైతే స్కోర్స్ అనేవి చెప్పానో చాలా ఎగ్జాజరేటెడ్ స్కోర్స్ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ మీకు ఇక్కడ ఈ 55 అనేది ఎగ్జాజరేటెడ్ స్కోర్గా అనిపిస్తూ ఉంటే మీకు ర్యాంక్ అనేది ఖచ్చితంగా రాదు. ఓకేనా? సో ఈ 55 స్కోర్ అనేది చాలా ఈజీగా అచీవ్ చేయగలరు. ఒక్కసారి మీరు ఒక పేపర్ అనేది ఓపెన్ చేసి ఊరికే ప్రాక్టీస్ లేకుండా ఆ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. ఎంత లేదన్నా 40 to 45 ఈజీగా వస్తాయి. 10 మార్క్స్ జంప్ తీసుకోలేరా? ఈ 1 మంత్లో ఈ 40 డేస్లో 10 మార్క్స్ యొక్క లీడ్ అనేది తీసుకోలేరా? ఈజీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం 55, 37. ఓకేనా? అనలిటికల్ ఎబిలిటీలో మనం 55 అనేది స్కోర్ చేసాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో మనం చాలా తక్కువగా, అన్నిటికంటే తక్కువ 37 మాత్రమే స్కోర్ చేసాం. ఈవెన్ దో 75 మార్క్స్కి గాను ఇది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనము 31 అనేది స్కోర్ చేస్తున్నాం. సో 8, 13. ఓకేనా? సో 8, 9, 10, 11, 12, 123. ఎంత వచ్చిందండి? 123. ఈ స్కోర్ అనేది తెచ్చుకోలేరా? 123. ఒకవేళ మీరు ఇదే స్ట్రాటజీ కనుక లాస్ట్ ఇయర్ కనుక అప్లై చేస్తుంటే మీకు ర్యాంక్ అనేది ఎంత వచ్చేది? వెనకాల మనం చూసాం. ఇదే స్కోర్ కనుక మీరు అప్లై చేస్తుంటే 123 అంటే అప్రాక్సిమేట్గా మీ యొక్క ర్యాంక్ అనేది బిలో 100 వచ్చి ఉండొచ్చు. బిలో 100 అనేది మీ యొక్క ర్యాంక్ అనేది వచ్చి ఉండొచ్చు. ఎప్పుడు? ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ దిస్ సేమ్ స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీ మీరు లాస్ట్ ఇయర్ కనుక అప్లై చేస్తుంటే మీకు 123 కనుక మీరు తెచ్చుకొని ఉంటే ఈజీగా మీరేంటంటే బిలో 100 ర్యాంక్ తెచ్చుకోవచ్చు. నేను చాలా గ్రేస్ఫుల్గా, చాలా గ్రేస్ అనేది తీసుకొని ఏం చెప్తున్నాను? ఓకేనా? చాలా లీనియన్స్ అనేది తీసుకొని బిలో 500 అంటున్నాను. బిలో 500 ర్యాంక్ తెచ్చుకోలేరా? ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? క్లియర్? ఓకేనా? సో ఇలాగా ప్రతి ఒక్క వెయిటేజ్ అనేది మనం ఇక్కడ డివైడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు కావాలంటే వీటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా ఐసెట్కి ప్రిపేర్ అవ్వాలి, ఈ 30 డేస్ 40 డేస్ అనేవి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో వీడియోస్ అనేవి ఏవైతే ఉన్నాయో, మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో, టాపిక్ వైజ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రమే మా యొక్క అప్లికేషన్ అనేది వస్తుంది. సో తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? సో అక్కడ నుంచి మీరేంటంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మా యొక్క ఐసెట్ బ్యాచ్లో మీరేంటంటే ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్కి ఓన్లీ 40 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి 40 డేస్ మాత్రమే టైం అనేది ఉంది కాబట్టి సో ఈ 40 డేస్ కోసం మేమేంటంటే ఓకేనా 40 డేస్ ఓన్లీ ఎగ్జామ్కి మాత్రమే ఈ 40 డేస్ కోసం 40 డేస్ వ్యాలిడిటీతో మనం ఏంటంటే ఒక కోర్స్ అనేది తీసుకొని వచ్చాం. సో వ్యాలిడిటీ అనేది 40 డేస్ ఇస్తున్నాం. సో దీని యొక్క ప్రైస్ అనేది 599. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చెప్తారు, సార్ ఏంటి సార్ 599 రూపీస్ అనేది పెడుతున్నారు. సో ఈ 599లో మేము మీకు ఏమేమి ఇస్తున్నారు అని చెప్పేసి అది కూడా చూడండి ఒకసారి. ఓకేనా? సో 599. సో ఈ పర్టికులర్ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి 40 డేస్. ఈ 599కి మేము మీకు ఏమేమి ఇస్తున్నాం? సో కంప్లీట్ సిలబస్ యొక్క కవరేజ్ అనేది ఇస్తున్నాం. 3 సెక్షన్స్: అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, డైలీ టార్గెట్స్, డైలీ మీరు ఏం చేయాలి, వీక్లీ టైం టేబుల్, దీని తర్వాత లైవ్ క్లాసెస్, రికార్డ్ క్లాసెస్, బేసిక్స్ మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ ఎలా చేయాలి అని చెప్పేసి అది కూడా నేర్పించాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ యొక్క పీడిఎఫ్, ప్రాక్టీస్ టెస్ట్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్, 10 ఫుల్ లెంత్ మార్క్స్. ఓకేనా? ఒకవేళ మీరు మాక్ టెస్ట్ కనుక రాయాలని చెప్పేసి వేరే చోట కనుక వెళ్తే మాక్ టెస్ట్లకి ఒక బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే బయట మాక్ టెస్ట్ కోసము అది ఎంత లేదన్నా 300 to 400 అవుతుంది. నెక్స్ట్ రివిజన్, స్కోర్ బూస్టర్ సిరీస్, ఇవన్నీ కూడా. అండ్ మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్ కనుక ఉంటే కింద ఇక్కడ నెంబర్ అనేది ఉంది, అక్కడ నుంచి నన్ను మీరేంటంటే కాంటాక్ట్ కూడా చేయొచ్చు, వాట్సాప్ మాత్రమే. ఓకేనా? క్లియర్? సో వెబ్సైట్ యాక్సెస్ అనేది కూడా ఉంది. వెబ్సైట్ నుంచి కూడా మీరేంటంటే ఇన్ని ఫెసిలిటీస్ అనేవి ఇస్తున్నాము. ఓకేనా? ఇన్ని ఫెసిలిటీస్ ఎంతకి? ఓన్లీ 599 రూపీస్కే. సో ఈ 599 రూపీస్ మీరు ఒక్కసారి ఏదైతే డామినోసో లేదా పిజ్జా హట్టో లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్తో కనుక పార్టీకి వెళ్తే ఈ 599 ఎప్పుడో అయిపోతుంది. సో ఇది మీ యొక్క రాబోయే 2 సంవత్సరాల లైఫ్ కోసం అండ్ 2 ఇయర్స్ ఒకటే కాదు, మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ వస్తే మీకేంటంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది వస్తుంది. మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఇది. నెక్స్ట్ దీంతో పాటు ఎవరైతే ఈ వీడియో అనేది ఇనీషియల్గా చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే స్పెషల్గా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక కూపన్ కోడ్ అనేది ఇస్తున్నాను. ఈ కూపన్ కోడ్ అనేది ఓన్లీ April 10th వరకు మాత్రమే వ్యాలిడ్. మళ్ళీ చెప్తున్నాను, April
ఏప్రిల్ 10th వరకు మాత్రమే వ్యాలిడ్. ఓకేనా? సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఎన్రోల్మెంట్స్ అనేవి తీసుకోండి. సో ఐసెట్ 26 గనక మీరు కూపన్ కోడ్ గనక అప్లై చేస్తే, ఈ కూపన్ కోడ్ గనక మీరు అప్లై చేస్తే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ ఈ వీడియో ఎవరైతే చూసి బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి సీరియస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా? సీరియస్గా లేని వాళ్ళ కోసం. ఆబ్వియస్లీ ఎవరైతే సీరియస్గా ఉంటారో ఏప్రిల్ 10th లోపల వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు బ్యాచ్లో ఏంటంటే ఎన్రోల్మెంట్స్ అనేవి తీసుకుంటారు. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఐసెట్ 26. ఈ కూపన్ కోడ్ ఎక్కడ కనిపించదు. మీరు ఏం చేయాలి, ఓపెన్ చేసి అక్కడ ఏంటంటే మీకు అప్లై కూపన్ అని చెప్పేసి వస్తుంది. అప్లై కూపన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఐసెట్ 26 అని చెప్పేసి మీరు టైప్ చేయాలి. ఐసెట్ 26 అని చెప్పేసి మీరు టైప్ చేస్తేనే ఆ కూపన్ కోడ్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? క్లియర్? ఇదన్నమాట. సో బేసికలీ అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫర్దర్గా ఇక్కడ రైట్ ప్రీవియస్ ఇయర్ మా యొక్క స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ అనేవి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది తెలుసు. అండ్ ఇంకా కనుక చూస్తే ఓకేనా 2024 యొక్క ర్యాంక్స్ అనేవి ఇవి స్టేట్ 20, 64, 62, 130. దీని తర్వాత 2024 యొక్క ర్యాంక్స్ అనేవి కూడా మంచిగా రావడం జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకా ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఈ వీడియో ద్వారా మీకేంటంటే ఒక మంచి క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ అనేవి మనం చదవాలి, ఏది వదిలేయాలి. సో టాపిక్ వైజ్ అన్నీ కూడా నేను మీకు ఏంటంటే సెగ్రిగేట్ చేసి ఇచ్చాను. ఏది ఈజీ, ఏది టఫ్ అని చెప్పేసి ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో దాని ప్రకారంగా మీరు ఏంటంటే మీ యొక్క స్ట్రాటజీ అనేది మీరు డివైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఏ టాపిక్కి నేను ఎంత టైం అనేది స్పెండ్ చేయాలి, ఏ టాపిక్ నేను ఫస్ట్ చదవాలి, ఏ టాపిక్ నేను తర్వాత చదవాలి, అది క్లియర్. సో ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ 2026 examination.